హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు వచ్చేసి 15 days అవుతుంది మనం వ్లాగ్ స్టార్ట్ చేసి. అండ్ మమ్మీ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళింది అనమాట. నన్ను రమ్మని చెప్తే నేను రానని చెప్పాను. ఎందుకంటే ఈరోజు కొంచెం సిక్ అయినట్టు అనిపించింది. అండ్ టుడే ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎడిటింగ్ వర్క్. నా 12th వ్లాగ్కి వచ్చేసి చాలా మంచి రీచ్ వచ్చింది, 50K. ఇంకా అలాగే ప్లాంట్స్కి కూడా వాటర్ పోసా అనమాట. అండ్ నాకేమనిపించింది అంటే, నేను ఎప్పుడైతే వ్లాగ్స్కి చాలా ఎఫర్ట్ పెట్టి మరి రికార్డ్ చేస్తానో అప్పుడు కొంచెం వ్యూస్ తక్కువ వస్తాయి. అండ్ సింపుల్ వీడియోస్కి వచ్చేసి చాలా వ్యూస్ వస్తాయి. రీసెంట్ టైమ్స్లో నేను చాలా నోటీస్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే నేను మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే కాన్సన్ట్రేషన్ అయితే లేదు నాకు ఇప్పుడు, బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ పోస్ట్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. షార్ట్స్లో పోస్ట్ చేస్తా. టార్గెట్గా 2 షార్ట్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవ్రీడే. మనం సిక్ అయినప్పుడు అసలు కాన్సన్ట్రేషన్ కూడా అస్సలు ఉండదు ఏమని చేద్దామంటే కూడా. బట్ నాకైతే మెడిటేషన్ చేస్తేనే కొంచెం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే. మెడిటేషన్ స్టార్ట్ చేద్దామంటే సాంగ్ మైండ్లో నుంచి పోవట్లేదు. అండ్ ఇప్పుడైతే నేను మెడిటేషన్ స్టార్ట్ చేసా. అండ్ ఈరోజు అయితే ఇంత టైం పట్టింది స్టార్ట్ చేయడానికి. స్టార్ట్ చేయాలి అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. అండ్ ఇలా మిడిల్లో సాంగ్ మైండ్లో రన్ అవుతే అస్సలు చేయాలనిపించదు నాకు. ఓకే, ఇప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా. అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ సో లక్కీ. పింపుల్స్ నాకు కూడా ఉన్నాయి, కాకపోతే 1-2 daysలో డిసపియర్ అవుతుంది అనమాట. ఐ థింక్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూజింగ్ కరెక్ట్ మాయిశ్చరైజర్. ఐ యూస్ టు హ్యావ్ ఆయిలీ స్కిన్. మన స్కిన్కి సెట్ అయ్యే మాయిశ్చరైజర్ కోసం చాలా టైం పట్టింది నాకైతే. ఇప్పుడైతే నేను 6 years నుంచి సెటాఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. మెడిటేషన్ చేశాక ఈరోజు అయితే నాకు చాలా నిద్ర వస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మమ్మీతో వెళ్ళినా బాగుండే అని. అండ్ మెడిటేషన్ కంప్లీట్ అయ్యి 20 minutes అయింది కాబట్టి నేను చాలా వాటర్ తాగుతున్నాను ఇప్పుడైతే. మమ్మీ షాపింగ్కి వెళ్ళింది కదా, వచ్చే వరకు కూడా కొంచెం టైం పడుతుంది అనుకుంటా. సంథింగ్ ఐ వాంట్ ఈట్ స్పైసీ ఫుడ్ అని మా డాడీకి కాల్ చేసి చెప్తే మా డాడీ బూందీ తీసుకొచ్చారు. ఇలాంటి ఫుడ్ స్టాప్ చేసి ఇయర్స్ అయిపోయింది. నేను రికార్డ్ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు నవ్విస్తున్నారు. ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి 3.5 liters వాటర్ తాగాను నేను. చాలా హ్యాపీ ఉంది. మనం ఏదైనా ఈవెంట్కి అటెండ్ అయినప్పుడు ఫ్రెండ్స్కి మంచి పిక్స్ తీస్తాం కదా, అయితే మనకైతే రాదు అసలు. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రీసెంట్ టైంలో తీసిన అన్ని మెమరీస్ అయితే ఉన్నాయి. ఎప్పుడైనా చూడాలనిపిస్తే చూస్తా. ఇప్పుడైతే నేను నోట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మెమరీ మనకి గుర్తుండిపోవాలి అని అనుకుంటాం కదా. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉంటున్నాను నేనైతే. అండ్ నా బ్యాక్ సైడ్ విండో ఉంది కదా, అది ఓపెన్ చేస్తే చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. కాకపోతే సౌండ్స్ వస్తాయని చెప్పేసి నేను విండో క్లోజ్ చేసా. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీకు నా వీడియోస్ ఏది బాగా నచ్చింది, సిరీస్ నచ్చిందా లేకపోతే ఈ డైలీ వ్లాగ్స్ నచ్చిందా చెప్పండి. ఇప్పుడైతే నోట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నా బ్యాక్ సైడ్ లైట్స్ ఉండే కదా, తీసేసాం అనమాట. అండ్ నేను ఈరోజు వేసుకున్న డ్రెస్ బ్లాక్ కాదు, కాకపోతే వీడియోలో బ్లాక్ అని అనిపిస్తుంది. చాలా ఎడిటింగ్ వర్క్ ఉంది. నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది. 5 minutes అలా మమ్మీ కోసం వెయిట్ చేసి పడుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడైతే నేను కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తా. ఇలా ఇంటి ముందు ఫ్లవర్స్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. 1/2 hour రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే 3 hours కంటిన్యూస్గా పడుకున్నా. వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టాను. అండ్ ఈరోజు అయితే షార్ట్ అండ్ సింపుల్గా తీసాను వ్లాగ్. అండ్ ఈరోజు నాకు తెలిసి ఫుడ్ వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేయలేను. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, ఎడిటింగ్ రేపే చేస్తా. ఇంకా ఇప్పుడైతే నేను బాల్కనీలో నుంచి నా బట్టలు మొత్తం తీసుకొచ్చేసాను. ఇంకా ఫోల్డ్ చేసి కబోర్డ్లో పెట్టాలి. రోజైతే మా మమ్మీ ఫోల్డ్ చేసి టేబుల్ పైన పెడుతుంది. అప్పుడు ఎవరి బట్టలు వాళ్ళు తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టేసుకుంటాము. గ్రాసరీస్ షాపింగ్కి వెళ్ళేసి వచ్చి మా మమ్మీ ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. నాకేమో ఫుల్ ఆకలి వేస్తుంది. అందుకని ఒక్క షర్ట్ ఇంత స్లోగా ఫోల్డ్ చేస్తున్నా. అండ్ మా మమ్మీ ఇప్పుడు ఆలూ ఫ్రై ఇంకా పప్పు చారు చేస్తుంది. కాంబినేషన్ అయితే చాలా బాగుంటది. అండ్ నా ఎక్స్ప్రెషన్ ఎందుకు అలా పెట్టినా అంటే ఇంకా కొంచెం సేపు వెయిట్ చేయాలని. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఇంకా వీడియో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసి ఇంకా ఫుడ్ తినేస్తాను నేను. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయ్స్. బై బాయ్.